స్వాతిషం ఈరోజు వీడియోలో వినాయక చవితికి వాల్ని ఎలా డెకరేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ డెకరేషన్ చాలా త్వరగా చాలా తక్కువ కాస్ట్లో అయిపోయేలాగా ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి డెకరేషన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. ఈ డెకరేషన్కి ఏం కావాలో ఇప్పుడు చూద్దాం. ఫ్యాబ్రిక్, ఈ ఫ్యాబ్రిక్ లేడీస్ డ్రెస్సెస్కి లైనింగ్ కింద వాడతారు. ఆ ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసి పాలిస్టర్. నేను ఇక్కడ ఈ 2 కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. కలర్స్ మీ ఇష్టం, మీరు మీ ఇష్టం వచ్చిన కలర్స్ని తీసుకోవచ్చు. ఒక్కొక్క కలరు 3 మీటర్స్ తీసుకున్నాను, మొత్తం 6 మీటర్స్ తీసుకున్నాను. తర్వాత ఉలెన్ థ్రెడ్ని ఇలా వైట్ కలర్లోనే తీసుకోండి. ఈ వైట్ కలర్ అయితే కనుక మనకి బయటకి కనిపించకుండా ఉంటుంది. తర్వాత పెద్ద సూది, నార్మల్ థ్రెడ్, చిన్న సూది, వైట్ పూసలు, వైట్ కుందన్స్ ఈ సైజ్ అయినా పర్లేదు, ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయినా పర్లేదు. అలాగే ఇలాగా 2 డిఫరెంట్ సైజెస్లో మూతలు, ఒకటి వచ్చేసి 6 ఇంచెస్ ఉండాలి, ఇంకొకటి వచ్చేసి 5 ఇంచెస్ ఉండాలి. గమ్ మార్క్ చేసుకోవడానికి స్కెచ్ ఆర్ మార్కర్ పెన్ ఏదైనా, సిజర్. ఇప్పుడు డెకరేషన్లో ముందుగా ఫ్లవర్స్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలి, అవి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న ఫ్యాబ్రిక్లో ఒక చిన్న ముక్కని ఇలా తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, మనం తీసుకున్న మూతలు ఉన్నాయి కదా అవి మెజర్మెంట్స్ అనమాట. ఈ మూతల్లో పెద్ద మూతతో మెజర్మెంట్స్ ఏంటంటే పెద్ద ఫ్లవర్కి పెటల్స్, చిన్న మూత మెజర్మెంట్స్ ఏంటంటే చిన్న ఫ్లవర్కి పెటల్స్ అనమాట. ఆ మూతను పెట్టేసి ఇలాగా మార్క్ చేసుకోవాలి. అదే షేప్లో మనం ఇప్పుడు పెటల్స్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న క్లాత్ని సపరేట్గా ఎందుకు తీసుకున్నానంటే ఇలా అయితే ఈజీగా కట్ చేసుకోవడానికి కానీ మార్క్ చేసుకోవడానికి కానీ అది ఈజీగా ఉండిద్దని చెప్పి తీసుకున్నాను. మీరు డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మొత్తం మీద ఒక 4-5 ఫోల్డింగ్స్ వేసేసుకొని దాని మీదే పెట్టేసుకొని అయినా చేసేసుకోవచ్చు. ఒకేసారి ఒక 4 ఫ్లవర్స్కి 5 ఫ్లవర్స్కి ఒకేసారి పెటల్స్ వచ్చేసేస్తాయి అనమాట. నేను ఈజీగా ఉండిద్దని చెప్పి ఇలాగా సింగిల్ ఫ్లవర్కి పెటల్స్ని చూపిస్తున్నాను. ఇప్పుడు పెద్ద ఫ్లవర్కి కావాల్సిన పెటల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఒక్కొక్క ఫ్లవర్కి 6 పెటల్స్ కావాలి. చిన్న ఫ్లవర్కి కావాల్సిన పెటల్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, దీనికి 6 పెటల్స్ కావాలి. ఇప్పుడు ఫ్లవర్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం. సూది దారం తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి సూదితో ఇలాగ కుట్టుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ సూదిని కిందకి దించకూడదు, పైనుంచే లాగాలన్నమాట. ఈ విధంగా అన్ని పెటల్స్ని మనం మొత్తం 6 పెటల్స్ని కుట్టుకోవాలి ఒక ఫ్లవర్కి. ఇప్పుడు నేను పెద్ద ఫ్లవర్కి చేస్తున్నాను. ఇవి పెద్ద ఫ్లవర్ మెజర్మెంట్స్తో తీసుకున్న పెటల్స్ అన్నమాట. చాలా ఈజీ అండి ఈ ఫ్లవర్స్ చేయడం. చిన్న పిల్లలైనా చేసేస్తారు ఈజీగా, అంత ఈజీ మెథడ్ అనమాట ఇది. ఫైవ్ పెటల్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు లాస్ట్ పెటల్ని కూడా అదేవిధంగా ఫోల్డ్ చేసుకొని సూదితో ఇలాగా సూది దారంతో కుట్టేసుకోవాలి. మొత్తం 6 పెటల్స్ని కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పెటల్స్ అన్నిటినీ వరుసగా అరేంజ్ చేసుకోవాలి. ఒక పెటల్ మీద ఇంకో పెటల్ వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి నీట్గా. ఆ ఫోల్డింగ్స్ అవన్నీ లేకుండా నీట్గా అరేంజ్ చేసుకుంటే మనం ఫ్లవర్ షేప్ చేసేటప్పుడు దారాన్ని లాగుతాం కదా, అప్పుడు ఆ లాగినప్పుడు పెటల్స్ నుంచి దారం అదంతా చిక్కుపడకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా అరేంజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఎడ్జ్లో ఉన్న దారాన్ని ఇలాగా పెటల్స్ దగ్గరికి వచ్చేలాగా లాగేసేయాలి. చూడండి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఫ్లవర్ షేప్ వస్తుంది. ఇలాగా అలా టైట్గా లాగాలి.
లూజ్గా లాగితే ఏంటంటే అంత ఫ్లవర్ షేప్ రాదు, ప్లస్ పెటల్స్ లూజ్గా ఉంటాయి, ఫ్లవర్ షేప్ కనిపించదు. టైట్గానే లాగి వాటిని రెండింటిని ముడేసుకొని ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇలాగ బొటన్ వేల్తో పెటల్స్ అన్నిటిని జస్ట్ కొంచెం ఇలా నొక్కున్నారనుకోండి, ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు పెద్ద ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్ చిన్న ఫ్లవర్ని కూడా సేమ్ పెటల్స్ అన్నిటిని అలా సూది దారంతో కుట్టుకొని చిన్న ఫ్లవర్ని కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ప్రాసెస్ సేమ్ కదా మళ్ళీ రిపీట్ అవుతుందిలే అని చెప్పేసి. ఒక్కొక్క ఫ్లవర్కి చిన్న ఫ్లవర్ ఒకటి పెద్ద ఫ్లవర్ ఒకటి పడుతుందండి. ఇలాగా మనం అన్నీ ఒక ఫ్లవర్ చేసుకోవాలంటే ఒక పెద్ద ఫ్లవరు ఒక చిన్న ఫ్లవరు కావాలి. మీరు ఇంకొక లేయర్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకొక లేయర్ ఎక్స్ట్రాగా థర్డ్ లేయర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు ఇంకా కొంచెం పెద్ద ఫ్లవర్లా కనిపిస్తుంది. థర్డ్ లేయరు సేమ్ కింద ఉన్న పెద్ద ఫ్లవర్ ఉంది కదా, సేమ్ అదైనా పెట్టుకోవచ్చు మెజర్మెంట్స్తో, లేకపోతే ఇంకొంచెం ఒక 1 ఇంచ్ మెజర్మెంట్ పెంచేసి అలాగైనా సరే ఫ్లవర్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 ఫ్లవర్స్ని, చిన్న ఫ్లవర్ని పెద్ద ఫ్లవర్ని రెండింటిని ఇలాగ గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకుంటే మనకి ఫ్లవర్ రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా నేను మొత్తం 4 ఫ్లవర్స్ని తీసుకున్నాను. ఇక్కడ నేను మీకు 3నే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఒక ఫ్లవర్ని నేను చేసేసి రెడీగా పక్కన పెట్టాను అనమాట. దానికి లీవ్స్ అవన్నీ అరేంజ్ చేసి పక్కన పెట్టాను, అందుకని చూపించలేదు. నెక్స్ట్ స్టెప్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని. ఇలా మొత్తం 4 ఫ్లవర్స్ని అన్ని ఫ్లవర్స్ని రెడీ చేసుకున్నాం కదా. నేను 2 సేమ్, ఒక ఫ్లవర్ సేమ్ కలరు, మిగతావేమో డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి వేరే కలర్ కాంబినేషన్లో ఇట్లాగా ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో వేశాను. లీవ్స్ కోసం నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ని వాడట్లేదు, మామిడాకుల్ని తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వాడితే ఏంటంటే మనం గోడకి స్టిక్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ నిలబడదు, పడిపోతుంది. అందుకని ఇలాగ మామిడాకులు తీసుకొని వాటి పైన ఉన్న కొమ్మల్ని కట్ చేసి ఇలాగా స్టార్ షేప్లో పెట్టి మళ్ళీ సూదితో వాటిల్ని మిడిల్లో ఫ్లవర్ని పెట్టేసి వాటితో గుచ్చుకోవాలన్నమాట. ఇక్కడ గంపెట్టైనా అతికించేసుకోవచ్చు, కాకపోతే నాకు గంపెట్టి అతికించుకునే దానికన్నా మళ్ళీ అది డ్రై అవ్వాలి, ఇదంతా లీవ్స్ కదా, లీవ్స్ కొంచెం తడిచినా కానీ ఫ్లవర్స్ ఊడిపోతాయి అనిపించింది. ఇలా సూదితో అయితేనే కొంచెం స్ట్రాంగ్గా, సూది దారంతో గుచ్చుకుంటేనే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అనిపించింది, అందుకనే నేను ఇలా తీసుకున్నాను. మీరు గంపెట్టైనా అతికించేసుకోవచ్చు. ఇక్కడ సూది దారంతో గుచ్చేటప్పుడు గట్టిగా లాగకండి దారాన్ని, ఎందుకంటే లీవ్స్ కదా అవి చినిగిపోతాయి. ఇలాగా కుట్టేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా దారాన్ని తీసేయాలి. కొంచెం అలా ముడేసుకుంటే ఏంటంటే దారం ఊడిపోకుండా ఉంటుంది. సేమ్ ఇలాగే అన్ని ఫ్లవర్స్ కూడా ఆకుల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆకులు పెట్టేసాం కదా, మిడిల్లో ఎంటీగా అనిపించింది, అందుకనే నేను మనం ముందు తీసుకున్నాం కదా కుందన్స్, ఆ కుందన్స్ని మిడిల్లో ఇలాగా గమ్ పెట్టి అతికించేసుకుంటున్నాం. అతికించేసుకున్నాం కదా, చూడండి ఇప్పుడు ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇలాగే రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా రెడీ చేసుకున్నాం. అన్ని ఫ్లవర్స్ని రెడీ చేసేసాను నేను. మొత్తం 4 ఫ్లవర్స్ని తీసుకున్నాను. మీరు మీ ఇష్టం, మీ వాల్ ఎంత అయితే మీరు ఎంత లెంత్లో డెకరేషన్ చేయాలనుకుంటున్నారో అంత లెంత్లో అన్ని ఫ్లవర్స్ని తీసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రాగా ఎన్ని ఫ్లవర్స్నైనా తీసుకోవచ్చు. మన క్రియేషన్ అండి, క్రియేషన్ అనేది మన థాట్స్ని బట్టి మన ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక వే దొరికితే చాలు, దానికి డిఫరెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లవర్స్ అయిపోయినాయి కదా, ఇంకా దండలు గుచ్చుకోవాలి. దండల కోసం ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇక్కడ మెజర్మెంట్ కోసం నేను ఫింగర్ని యూజ్ చేస్తున్నాను. మన ఫింగర్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఎంత వెడల్పు, మన ఫింగర్ ఎంత వెడల్పు అయితే ఉండిద్దో అంత వెడల్పు, ఎంత పొడవు అయితే ఉండిద్దో అంత పొడవు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మన ఒక్క ఫింగర్ మార్క్ చేసుకుంటున్నాం కదా, అది ఒక పెటల్ అన్నమాట. దండకి పెటల్స్ని గుచ్చుకుంటాం కదా, అది ఒక పెటల్. ఇప్పుడు నేను టూ ఫింగర్స్ని మార్క్ చేసుకున్నాం కదా, అంటే 2 పెటల్స్ వస్తాయి నాకు. వాటిని ఇలాగా నేను సింగిల్ లేయర్ మీద నేను ఇలాగా మార్క్ చేసుకున్నా. మీరు ఎట్ ఏ టైము డబల్ లేయర్, త్రిబుల్ లేయర్స్ వేసేసుకొని ఎట్ ఏ టైము మీరు మీ ఏల్ని ఎంత వెడల్పు ఎంత పొడవైతే ఉందో అంత తీసుకొని టేప్తో కొలిసేసుకొని
మీరు ఎట్ ఏ టైమ్ ఒక 10-20 పెటల్స్ని కట్ చేసుకోవచ్చు. ఇలా పెటల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, అన్ని కలర్స్ని కట్ చేసుకున్నాము. ఇక్కడ నేను గ్రీన్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే దండలో మధ్యలో గ్రీన్, అంటే మధ్యలో గ్రీన్ వస్తే చాలా లుక్ ఉండిద్ది, బాగుండిద్ది అని చెప్పేసి గ్రీన్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక క్యాండిల్ తీసుకొని మన పెటల్స్ అన్నిటిని జస్ట్ ఇట్లాగా క్యాండిల్కి అలా జస్ట్ అంటిస్తే సరిపోతుంది. మీరు దాన్ని ఏమి పెటల్స్ని కాల్చొద్దు, జస్ట్ ఆ ఫైర్ని అంటిస్తే ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ కదా, ఈ పెటల్స్ కట్ చేసినప్పుడు ఆ ఫ్యాబ్రిక్ నుంచి కొంచెం పీసులుగా వస్తాయి అన్నమాట. ఆ పీసులన్నీ ఇలా మనం ఫైర్తో అంటించేసేసి కాల్చామనుకోండి కొంచెం లైట్గా, ఆ పీసులు అక్కడ వరకు ఇంకా ఫైర్ అయిపోయి స్టిక్ అయిపోయి ఉంటాయి అన్నమాట, అవి బయటికి రావు. ఇప్పుడు పెద్ద సూది తీసుకొని మనం ఎంత లెంత్ దండ అయితే గుచ్చుకోవాలనుకుంటున్నామో అంత ఉలెన్ థ్రెడ్ని తీసుకొని 2 పోగులు వేసుకోవచ్చు, ఒక పోగైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పోగ వేసుకున్నాను. ఇప్పుడు వైట్ పూసల్ని తీసుకొని వాటిని ఫస్ట్ ఒక పూసను గుచ్చుకోవాలి. గుచ్చుకున్న తర్వాత నేను స్టార్టింగ్లో ఎల్లో పెటల్స్ని గుచ్చుకోవాలనుకుంటున్నాను, మీరు మీ ఇష్టం. ఇలాగా ఒక పెటల్ని తీసుకొని ఫోల్డ్ చేసుకొని మిడిల్కి గుచ్చుకోవాలి సూదిని. చూస్తున్నారుగా, ఇట్లా మిడిల్కి. ఇలాగా మొత్తం ఒక ఫ్లవర్కి వచ్చేసి 4 పెటల్స్ని గుచ్చుకోవాలి. ఏం లేదండి, జస్ట్ స్టార్ షేప్లో అటువైపు ఇటువైపు 2 స్టార్ని గుచ్చేసి వాటిని ఆపోజిట్గా ఆల్టర్నేటివ్గా పెట్టేస్తే సరిపోయింది. ఇక్కడ పెటల్స్ని మీరు మధ్యలో మిడిల్కి రాంగ్గా గుచ్చుతారేమో అని డౌట్ వస్తే నేను ఒక చిన్న మెథడ్ చెప్తాను. ఇలాగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్గా సూదిని అక్కడ గుచ్చేస్తే సరిపోతుంది, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక ఫ్లవర్ అయిపోయింది కదా, ఒక పూస వేసుకోవాలి. ఇలాగా ఎల్లో కలర్స్ 3 ఫ్లవర్స్ని గుచ్చిన తర్వాత నేను కలర్ని చేంజ్ చేస్తాను, ఆరెంజ్ కలర్ వేస్తాను. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కూడా 3, ఇలాగా ఎల్లో 3, ఆరెంజ్ 3, ఇలాగా మొత్తం ఒక 20, అంటే ఎల్లో అండ్ ఆరెంజ్ బోత్ కాంబినేషన్లో ఒక 20 వేసిన తర్వాత గ్రీన్ వేసుకుంటాను. అప్పుడు దండ లుకింగ్ బాగుండిద్ది. ఇంకొక ఫ్లవర్ని కూడా గుచ్చేసాను, పూస వేసుకున్నాను. మనకి ఒక పూస వేస్తున్నామంటే ఒక ఫ్లవర్ అయిపోయినట్టు అనమాట. అక్కడికి ఎల్లో 3 గుచ్చాలి కదా, అందుకని 3 గుచ్చుతున్నాను. 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కలర్ చేంజ్ చేసి ఆరెంజ్ వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఇవే కలర్స్ తీసుకోవాలని ఏం లేదు, మీరు మీ ఇష్టం కలర్స్, మీ ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. మీకు ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ తీసుకోవచ్చు. ఒకే కలర్ అయినా వేసుకోవచ్చు. ఒకే కలర్ వేసేసి కొంచెం మళ్ళీ తర్వాత ఇంకొక కలర్ని ఒక కొంచెం వరకే, అంటే ఒక 5 ఫ్లవర్స్ వచ్చే వరకు వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో సేమ్ కలర్ని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ కంటిన్యూ చేసేయచ్చు అనమాట. ఏముందండి, ఇలా గుచ్చడం పిల్లలకి చెప్పినా గుచ్చేస్తారు ఈజీగా అయిపోతుంది. వాళ్ళకి టైం పాస్ అవుతుంది, మీకు కూడా పని త్వరగా అయిపోతుంది. అయిపోయినాయి. ఆరెంజ్ 3 అయిపోయినాయి, ఎల్లో 3 అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కలర్ చేంజ్ చేయాలి. చూసారా, ఇప్పుడు మళ్ళీ కలర్ చేంజ్ చేయాలి కదా. నేను ఆల్రెడీ ముందే గుచ్చేసుకున్నాను దండలు, అవి చూపిస్తాను. చూడండి, ఇలాగ కలర్ చేంజ్ చేస్తే ఎలా వచ్చిందో. నేను చెప్పాను కదా 20 వేసిన తర్వాత గ్రీన్ వేయాలని. గ్రీన్ వేసుకోవాలి. గ్రీన్స్ మధ్యలో మీకు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్లవర్స్ రెడీమేడ్ ఫ్లవర్స్, బయట అమ్ముతారు వీటిని. ఈ ఫ్లవర్స్ తెచ్చి గుచ్చేసుకోవచ్చు. మీరు ఫ్లవర్స్ గుచ్చుకోవాలి, మీకు బయట దొరకకపోతే నో ప్రాబ్లం, అవి గుచ్చాలని రూల్ ఏం లేదు. గుచ్చకపోయినా దండ బాగానే ఉండిద్ది, గుచ్చితే ఇంకొంచెం బాగుండిద్ది అంతే. ఇలాగ మొత్తం నేను 3 దండలను గుచ్చుకున్నాను. ఒక దండ పెద్దది గుచ్చుకున్నాను కొంచెం, ఎందుకంటే 2 దండలు సేమ్ మెజర్మెంట్స్తో ఉండి ఒక దండ కొంచెం పెద్దగా ఉంటే డిజైన్ బాగుండిద్ది అని చెప్పి నేను ఒక దండ కొంచెం ఎక్స్ట్రా గుచ్చాను అనమాట. ఇలాగా 3 దండలు రెడీ చేసి పెట్టుకున్నాను.
చివర్లో అలా ఎంటీగా ఉంటే బాగోలేదు అనిపించింది. అందుకని మామిడాకుల్ని ఇలాగా ఎండింగ్లో కట్టుకుంటున్నాను. ఎక్స్ట్రా దారం వదిలేసాను కదా, ఆ ఎక్స్ట్రా దారానికి ఈ విధంగా కట్టుకుంటే ఏంటంటే ఆ కింద గ్రీన్ కలర్లో అలాగా మామిడాకులు ఏలాడుతూ ఉంటే చాలా బాగుండిద్ది కదా, అందుకనే ఇలాగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. మూడింటికి మామిడాకులను కూడా కట్టేశాను. ఓవరాల్గా ఫైనల్ లుక్ ఎలా ఉండిద్దో ఇప్పుడు చూద్దాం. వాల్కి కూడా డెకరేషన్ చేసిన తర్వాత ఎలా ఉండిద్దో చూద్దాం. చూసారండి, స్టార్టింగ్లో ఇలాగా ఫ్లవర్స్ని వాల్కి అతికించేశాను. తర్వాత కింద దండల్ని ఇలా అరేంజ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే వినాయకుడిని పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇది వినాయక చవితికే కాదండి, ఈ డెకరేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం బర్త్డేలకు కానీ ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఏదైనా సరే శుభకార్యాలకి ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఇలాగ చిన్న సింపుల్గా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుండిద్ది. ఇక్కడ దండలకి మిడిల్లో ఎంటీగా ఉంది అనిపిస్తే కనుక సేమ్ అదే ఫ్లవర్స్ని తీసుకొచ్చి ఇంకొక 2 ఎక్స్ట్రా చేసుకొని మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.